కానీ ఈ మత మార్పిడుల పైన మీ అభిప్రాయం ఏంటండి? వస్తారు, నైవేద్యం పెడతారు, ఊర్లోంచి ఎవరిని పలకరించకుండా వాళ్ళు వెళ్ళిపోతారు, తప్పేం పట్టట్లేదు. కానీ పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా అండి? ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఇంట్లో, వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ఉన్నారు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉన్నారు. మీకు హెల్త్ బాగాలేదా? మీకు అయ్యో మా యేసుని నమ్ముకోండి, మీరు ఇది చేసుకోండి, ఏదో 4 సార్లు ఏదో ఇది ఆయిల్ రాసుకోండి, ఓ పండు పలం ఒక అరగంట కూర్చొని చెప్పి వస్తున్నాడు అండి. మొహమాటంతో 5-6 సార్లు చర్చికి వెళ్తున్నారండి వీరు మొహమాటంతో. ఎందుకు, మనకి ఇంతమంది బంధువులు ఉన్నారు, మనం ఎన్నోసార్లు గుడికి వెళ్ళాము, ఇన్నిసార్లు వ్రతాలు చేయించాం, ఆ పూజారి గారికి దక్షిణ సమర్పించాము, మనకు ఒంట్లో బాగాలేకపోతే ఒక్కసారి మన పూజారి గారు వచ్చారా, ఏమయ్యా ఎప్పుడు గుడికి వచ్చేవాడు నువ్వు, ఈ 5-6 నెలలుగా ఎందుకు రాలేదు అని ఇప్పుడు అడిగాడా? అడగలేదే. ఈయన వచ్చి అడుగుతున్నాడే. ఫోన్లే, మొహమాటానికైనా వెళ్ళిపోదాం. మీకు అర్థమైందా స్వామి? ఈ అర్చక పురోహితులే గాని గ్రామాల్లో అందరితో మమేకమయ్యి నిజమైన రాముడి తత్వం ఏమిటి, శివుడి తత్వం ఏమిటి, వారి పరాక్రమం ఎలా ఉంటుంది, కష్ట నష్టాలకు ఓర్చుకోవడం వచ్చే ఉపయోగాలు ఏమిటి, శరీర సుఖాలు కోరుకోకుండా కష్టాలు నష్టాలు ఓర్చుకుంటే రాముడు ఎలాంటి ఖ్యాతి గడించాడు, హరిశ్చంద్రుడు ఎలాంటి ఖ్యాతి గడించాడు, శివుడు భిక్షమెత్తుకు జీవిస్తాడండి ఆయన. ఇప్పుడు కూడా ఆయన ఆది భిక్షం అంటారండి ఆయన్ని. అయ్యా శివుడు మరి అంతున్న మేరు పర్వతానికి అధిపతి అయినా భిక్షగాడగా జీవిస్తున్నాడు ఆయన. మనం శరీర సుఖాలు ఆర్భాటాలు కోరుకోవద్దు, మీలో ఉన్నాయి మానుకోండి అని బోధించే బాధ్యత ఎవరిది? వారు పని చేయట్లేదు స్వామి. కాబట్టి మత మార్పిడులు పెరిగినాయి. ఒక రకంగా దానికి అర్చక పురోహితులు కూడా కారణమే. కానీ మంచి చెప్పే అర్చక పురోహితులు కూడా ఉన్నారు, నేను వారిని తప్పు పట్టట్లేదు.